సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫిబ్రవరి వచ్చేసింది అంటే బడ్జెట్ హడావిడి మొదలైపోయినట్టే. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు రెండు డెవలప్మెంట్ ప్రాజెక్టులపై గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ఇన్ఫ్రా రంగానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వాల సరళీకృత విధానాలతో MNC కంపెనీలు మరిన్ని అడుగు పెడుతుండడం ప్రగతి పరుగుకు ఎంతో తోడ్పాటునిస్తోంది. ఇది రియాలిటీ రంగానికి మంచి బూస్టప్ కూడా ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్ లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా కనిపిస్తోంది. మీ ఇంటిల్లపాదికి నచ్చిన డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, ఇది సరైన టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులేవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. వెతికితే దొరకనిది ఏదీ ఉండదు అనేది పెద్దలు చెప్పే మాట. కానీ సరైన సమాచారం కోసం సరైన చోటే వెతకాలి, లేకపోతే మిస్గైడ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి సంబంధించి చాలా మందికి చాలానే సందేహాలు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరికే చోటు ఒక్కటే ఉంది, అది www.naredcotelangaana.com. అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ అప్డేట్స్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ ఉంచుతోంది. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై పలువురు రియాలిటీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే TDS థ్రెషోల్డ్ రెంట్ మీద 2,40,000 ఉండేది 6 లక్షల రూపాయలు చేశారు. 6 లక్షల రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే సెకండ్ హోమ్ ని కూడా సొంత హోమ్ లాగా ట్రీట్ చేస్తుండ్రు. ఇది కూడా ఒక మంచి శుభపరిణామం. అలాగే 1,00,00,000 కోట్ల రూపాయలని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అలొకేట్ చేశారు. సో అది కూడా అర్బన్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్వామి ఫండ్స్, బిల్డర్ ఆర్థిక స్తోమత లేక ఆపేసిన ప్రాజెక్ట్స్ ని మళ్ళీ కంప్లీట్ చేయడం కోసము స్వామి ఫండ్స్ అనేది 15,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది గ్రోత్ బడ్జెట్ లాగానే ఉంది. సో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కి ఇండైరెక్ట్ కూడా ఊతమిస్తుందని ఆశిస్తున్నాను. As a real estate developer in Hyderabad, I see the Union Budget 2025 as a positive step toward strengthening the housing and infrastructure sectors. The increase in income tax exemption limits will put more money in the hands of homebuyers, which is especially beneficial for Hyderabad's growing middle class. The increase in the TDS threshold on rental income and tax relief on multiple self-occupied properties will also encourage investment in rental and second homes. With Hyderabad's expanding IT and business districts, this is a welcome push for the housing and commercial leasing markets. This budget supports home buyers, investors, and developers alike. We are excited to align our projects with these opportunities and continue shaping Hyderabad's real estate landscape with quality developments. యూనియన్ బడ్జెట్ 2025-26 పూర్తి అభివృద్ధి మరియు ఆర్థిక విస్తరణపై బలమైన దృష్టితో వికసిత భారత్ వైపు భారతదేశ అభివృద్ధిని సూచిస్తుంది. ఈ బడ్జెట్ ఆర్థిక స్థిరత్వము మరియు సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కు మద్దతు ఇస్తుంది. ఏదేమైనా సరసమైన గృహాల డిమాండ్ ని పెంచడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, గృహ రుణ వడ్డీ మినహాయింపుల కోసం అధిక పరిమితి వంటి అదనపు చర్యలు ఈ రంగం ఆశిస్తుంది. ఈ దశలు మార్కెట్కు అదనపు ఉత్సాహాన్ని అందించగలవు మరియు గృహ నిర్మాణ స్తోమతను పెంచగలవు. ఆర్థిక మంత్రి చేసిన వివిధ ప్రకటనల వలన ఈ నెల చివరిలో రెపో రేటు కూడా తగ్గించబడతాయని ఆశిస్తున్నాము. హోమ్ బయర్ సెంటిమెంట్ మరియు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు మరింత బలపరుస్తాయి. ఈ ప్రగతిశీల చర్యలతో 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మా క్రీడ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ. ప్రతి కన్స్ట్రక్షన్ కు తిరుగులేని రాజీ టీవీ తీసుకురావడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ అండ్ రాయల్ లుక్ లో డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్. అందుకే రియాలిటీ రంగంలో ఈ సంస్థ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక గుర్తింపు పొందినటువంటి ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లతో శభాష్ అనిపించుకుంటోంది. ప్రపంచ స్థాయి నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది రాజపుష్ప ప్రాపర్టీస్. ఐటీ పీపుల్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచే ఏరియా నార్సింగ్ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఐకానిక్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవెన్షియా 23.75 ఎకర్స్ విశాల విస్తీర్ణంలో 11 హైరైజ్ టవర్స్ తో ఈ ప్రాజెక్ట్ ను మార్వెలస్ గా తీర్చిదిద్దారు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో నివాసం కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. రాజపుష్ప ప్రొవెన్షియా రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కు అత్యంత కీలకమైన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ వచ్చేసింది. నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవెన్షియా అంటూ G+39 ఫ్లోర్స్ గా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు రాజపుష్ప ఈడీ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, మీకు వెరీ షార్ట్ టైం పీరియడ్ లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ అలాగే చెప్పిన టైం కన్నా ముందుగానే మీరు ఆల్మోస్ట్ 2000 ఫ్లాట్స్ కి పైగా హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉన్నాయి. సో టోటల్ గా ప్రాజెక్ట్ ఏరియా ఎంత? టోటల్ వచ్చేసి 23.75 ఏకర్స్ అండి. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 6.6 మిలియన్ SFT, 3500 టోటల్ ఫ్లాట్స్. ఫేజ్ 1 లో ఇప్పుడు ఆల్రెడీ ఓసీ కూడా వచ్చాది. 1925 ఫ్లాట్స్ పొజిషన్ కి ఇస్తున్నాము ఈ నెక్స్ట్ 2 months లో. ఫేజ్ 1 లో 6 టవర్స్ కంప్లీట్ చేశాము అలాంగ్ విత్ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్ 1 lakh SFT, క్లబ్ హౌస్ విత్ ఫర్నిచర్ అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము హ్యాండ్ ఓవర్. అండ్ విత్ ఇన్ 2 months ఆల్ ద 1925 ఫ్లాట్స్ ని పొజిషన్ కి ఇచ్చేస్తున్నాం. ఓకే సార్, అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏ టైంలో అనౌన్స్ చేశారు? దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రైమ్ కోవిడ్ టైం 21 లో లాంచ్ చేశాం. పొజిషన్ లో 9 నెలలు ముందు ఇస్తున్నాం. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎందుకంటే కోవిడ్ టైం లాంటి పీక్స్ టైంలో మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, సో చాలా మంది ఎక్స్పెక్ట్ కూడా చేశారు మేబీ డిలే అవుతుందేమో డెలివరీ టైంలో అని. బట్ అలా కాకుండా మీరు ఇంకా బిఫోరే ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇట్స్ టోటల్లీ ప్రొఫెషనలిజం అండి. ఎక్స్పర్ట్స్ హైర్ చేసినప్పుడు ఎక్స్పర్ట్స్ కి వదిలిపెట్టాలి పనులు. వీఆర్ దేర్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు దెమ్, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూస్తాం. మాకు ఇంకొక గ్రేటెస్ట్ బెనిఫిట్ సివిల్ ఇంజనీర్. సో కన్స్ట్రక్షన్ అంతా తను చూస్తాడు. అండ్ వన్ ఆఫ్ మై నెఫ్యూస్ సుజిత్, వాడు కూడా సివిల్ ఇంజనీరింగ్ చూస్తా ఉంటాడు. ఎవ్రీ డే వీ కమ్ టు ద ఆఫీస్ ఆర్ టు ద సైట్. వీఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ అలాంగ్ విత్ అవర్ ఎంప్లాయీస్. స్ట్రెస్ టైం డ్యూరింగ్ కోవిడ్, ఈ టైంలో డెలివరీకి 9 months హెడ్ ఆఫ్ టైం అండ్ ఈ వాల్యూమ్ లో ఇవ్వడం ప్రాబబ్లీ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. మనం అన్నది కస్టమర్ కి ఏ క్వాలిటీలు ఇస్తున్నామా, అన్న టైం లైన్లు ఇస్తున్నామా, కొంచెం ముందు చేసి ఇద్దామా, ఇవన్నీ చేసే మేము ఆల్మోస్ట్ 90% ఈవెన్ ఫేజ్ 1 లో కూడా అన్ని అయిపోయాయి. ఫేజ్ 2 లో కూడా ఆల్మోస్ట్ 80% సేల్స్ అయ్యాయి. సో ఆల్ దిస్ ఈస్ ద డైరెక్ట్ లింక్ టు ద వే వీ డూ థింగ్స్ హియర్. దేశవ్యాప్తంగా రియాలిటీ సెక్టర్ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తోంది నారెడ్కో. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ HRA తో కలిసి ఓ న్యూస్ ఛానల్ రీసెంట్ గా నిర్వహించినటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ కు నారెడ్కో తెలంగాణ చాప్టర్ సంయుక్త సహకారం అందించింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు. పలువురు రియాలిటీ రంగ ప్రముఖులు, బిల్డర్ కమ్యూనిటీ వర్గాల వారు పాల్గొన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ విశేషాలు, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి గారు, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నారెడ్కో తెలంగాణ, రాజ్ న్యూస్ అండ్ HRA సంయుక్తంగా ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. సో ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కున్న గ్రోత్ పొటెన్షియల్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, హైదరాబాద్ లో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దాని గురించి చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ చేయబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైల్ కనెక్టివిటీ కానీ, ఎలివేటర్ కారిడార్స్, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ, వీటన్నిటితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ మధ్య మనకి రీసెంట్ గా దావోస్ లో జరిగిన సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తులో పెట్టుబడులు ప్రామిస్ చేయడం జరిగింది. వీటన్నిటి వలన భవిష్యత్తులో తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో గవర్నమెంట్ సైడ్ నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు వచ్చారు. భూభారతి అంటే ధరణిని రీప్లేస్ చేస్తా వచ్చే భూభారతి, దాంట్లో ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ అని తొలగిపోతాయని చెప్పారు. అట్లాగే OSD2 CM గారు, వేదుల శ్రీనివాసులు గారు కూడా వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్
హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తుంది అనేది కూడా షేర్ చేశారు. నారెడ్కో తెలంగాణ తరఫున ఈ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అన్ని టేకప్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. గవర్నమెంట్ తో కలిసి ఈ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లో పాలు పంచుకొని మా తరఫున ఏం చేయగలం అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 28 జనవరి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సబ్మిట్ లో చాలా మంచి స్పందన వచ్చింది. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్లో రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉంది, భూభారతి గురించి ఏంటి అని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉండే అపోహలు అన్నీ తొలగిపోయాయని అనుకుంటున్నాం. ఇవి ఒక మబ్బుల్లాగా వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఇంకా ఈ రోజు జరిగిన సమ్మిట్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఏ రకమైన అపోహలు ఉన్నాయని అనుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం తీసుకునే డెవలప్మెంట్ మెజర్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1-2 years హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎవ్వరు ఏ విధమైన అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉంది. హైవేలంటే ప్రగతి బాటలు. నేటి స్పీడ్ జనరేషన్ కు తగ్గట్టు హైవేలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో డెవలప్ అవుతున్నాయి. హైవే పక్కన ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఎందుకంటే హైవే సైడ్ ప్రాపర్టీలకు అతి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఈ ట్రెండ్ ని ముందుగానే గమనించి హైదరాబాద్ సిటీలో ఈస్ట్ సైడ్ హైవే పై టాప్ క్లాస్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ డెవలప్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఓరియంటెడ్ గా ఉంటుంది. భాగ్యనగరాన్ని మరింత డెవలప్ చేసేలా ప్రభుత్వం చేస్తున్న మెట్రో ఎక్స్టెన్షన్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులన్నీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు మోడర్న్ ఓరియంటేషన్ గా మారాయి. మరోవైపు వరంగల్ సిటీకి సమీపంలో కొత్తగా మామునూరులో ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తుండడం ఈస్ట్ సైడ్ రెసిడెంట్లకు ఎంతో ప్రయోజకరం కానుంది. ఈ గ్రోత్ ను ముందుగానే అంచనా వేసిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఈ రెండు సిటీల మధ్య హైవేకు సమీపంలో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని టీఎస్ రెరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. సార్, ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, బోత్ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వాళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళు లేనిదే లేదు అసలు. పెద్ద పెద్ద సైంటిస్టులు గానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్ తో పాటు ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, సముద్రం దగ్గర కాబట్టి. ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దో ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. యమునా నది గానీ ఆ ఢిల్లీలో మనం వెళ్ళినట్లయితే ఒక 10 to 15 minutes మనకు లెన్స్ అడ్జస్ట్ కావసలు ఆ పొల్యూషన్ కి. 15 minutes తర్వాత మాస్క్ తీస్తే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అనమాట. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని, ఎన్ఆర్ఐస్ గానీ మన ఇండియాలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా గానీ వీళ్ళందరూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్ లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్ లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్ లో మీరు కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ సఫిషియెంట్ గా ఉన్నాయి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫుల్ ఉన్నాయి కాబట్టి, రెవెన్యూ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఎన్ఆర్ఐస్ అయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 5 సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి మా ఎన్ఆర్ఐ సోదరులకు గానీ, అలానే మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా మేము ఇది ఒక పిలుపునిస్తున్నాం. మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి, మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ తోటి ఇచ్చి మంచి హాస్పిటాలిటీ, మంచి సర్వీసెస్ తో పాటు మంచి ల్యాండ్స్ ని గానీ, మంచి ప్లాట్స్ ని మీకు అందిస్తామని నేను సుజన్ మీడియా రియల్ సిటీ తరపున నేను తెలియజేసుకున్నాను. తప్పకుండా మీరు ఇలా వచ్చి ఒకసారి మా సన్ సిటీని కూడా విజిట్ చేయండి. మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీకు చూసిన తర్వాత మీరు ఆలోచించండి. చక్కటి
చక్కని పర్యావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, అల్టిమేట్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, విజనరీ ప్లానింగ్ తో ప్రతి ప్రాజెక్ట్ ను ప్రత్యేకమైన నైపుణ్యంతో ఫ్యూచర్ వండర్ గా తీర్చిదిద్దుతున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ప్రతి ప్రాపర్టీని సుందరంగా, విశాలంగా, గ్రాండ్ అండ్ సెన్సేషనల్ గా డిజైన్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. దేనికదే సాటి ఇంకెక్కడ ఉండదు, దీనికి పోటీ అనేంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ తో రాధే కన్స్ట్రక్షన్స్ రియాలిటీ రంగంలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తుంది. రాధే కన్స్ట్రక్షన్స్. సో బెస్ట్ లొకేషన్, వాల్యూ ఫర్ మనీ. మనం తీసుకున్న షార్ట్ పీరియడ్ లోనే మంచి అప్రిసియేషన్ రావాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి రాధే కన్స్ట్రక్షన్స్ లో. సో ఈ రోజు మనతో రాధే ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి ఎండి రాధే దగ్గుమల్ల గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హాయ్. సో ఆల్రెడీ మీరు ఉస్మాన్ నగర్ లో ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీషన్ అయిపోయింది, చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. సో అగైన్ యూ ఆర్ గోయింగ్ దేర్, సెకండ్ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయబోతున్నారు. సో సమ్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో బేసికలీ ఉస్మాన్ నగర్ ఎప్పుడు కూడా వెరీ అప్రోచబుల్ లొకేషన్ అండి. ఇట్ ఈస్ విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. ఫస్ట్ థింగ్, చాలా మందికి అది ఎక్కడో అనుకుంటారు కానీ విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. ఇట్ ఈస్ బిట్వీన్ గోపన్పల్లి అండ్ తెల్లాపూర్. గోపన్పల్లి నుండి నల్గొండల రైట్ సైడ్ కి ఎంత దూరము, ఉస్మాన్ నగర్ లెఫ్ట్ సైడ్ 3 kilometers ఇస్ ద సేమ్ డిస్టెన్స్. అన్ఫార్చునేట్లీ ఎందుకో అన్టాప్డ్ ఏరియా అది మేము వచ్చినప్పుడు. తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ పిక్డ్ అప్ ది లొకేషన్. బిగ్ బిల్డర్స్ ఆర్ దేర్ అలాంగ్. మేము లక్కీలీ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు ఎంటర్ అండ్ ఆల్సో డెలివర్ ఫస్ట్. కానీ అప్పుడు ఇన్ ద ప్రాసెస్ ఆ లొకేషన్ ఓనర్షిప్ వచ్చేసింది మాకు. ఎందుకంటే మేము ఆ రోడ్స్ కోసం కానీ, నాలా కోసం కానీ, ఆ లోకల్ పీపుల్తో ఈ ట్రావెల్డ్ ఇన్ డెప్త్ ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ రోడ్స్ రావడం వల్ల మా ప్రాజెక్ట్ కే కాదు, ఆ టైంలో రోడ్స్ అనేవి కూడా ఏం లేవు. సో నౌ ద 100 feet రోడ్ అండ్ విలేజ్ కూడా యూజ్ అయింది అది బాగా. మేము వేసిన రోడ్స్ అది ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అక్కడ వస్తుంటే జనాలు అంటున్నారు, సార్ అప్పుడు ఒక సెట్ ఆఫ్ రోడ్స్ వేసారు, మీరు మళ్ళీ వచ్చాక ఇంకొంచెం డెవలప్ చేస్తారా అనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. సో వీ ఆల్సో లైక్ ది లొకేషన్. మా జర్నీ అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 600 feet రోడ్స్ కన్వర్జ్ అవుతున్నాయండి అక్కడ. ఆల్రెడీ 600 feet రోడ్స్ ఒక దగ్గర కన్వర్జ్ అవటం ఒక లొకేషన్ కంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ విచ్ విల్ కమ్ అహెడ్. ఒకవైపు ఐటీ జోన్ ఉంది అండ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. ఆల్ 100 feet రోడ్స్ ఎగ్జిస్టెన్స్ లో వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ జోన్ అనమాట. సో అందుకని మళ్ళీ ఉస్మాన్ నగర్ కే వెళ్ళి మేము తీసుకున్న పాకెట్ కూడా దట్స్ ద లాస్ట్ పాకెట్ ఆన్ ద రోడ్. సో అది అబౌట్ 10 acres. డీటెయిల్స్ అన్ని ఫ్యూచర్ లో షేర్ చేస్తాము. ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ స్టేజ్ అండ్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఒకసారి రన్ అయింది. మా టెంపరీ ఫైల్ కూడా క్రియేట్ అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి హై రైజ్ ప్రాజెక్ట్ ఫర్ అస్, అగైన్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. అండ్ కొంచెం ఇక్కడ లోకల్ కన్వెన్షనల్ ఫ్లోర్ ప్లాన్స్, కన్వెన్షనల్ ఎలివేషన్స్ ని బ్రేక్ చేసి వీఆర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ అగైన్ విత్ హై రైజ్. దట్స్ వేర్ ఇట్ ఈస్ టేకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ బట్ విల్ లాంచ్ వెరీ సూన్. డెఫినెట్లీ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మేము బ్రోషర్ స్టేజ్ కి తీసుకొస్తామన్న దీంట్లో ఉన్నాము. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్ 3 months లో మేము మీ దగ్గర నుంచి న్యూస్ వచ్చిందంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఓకే ఎప్పుడు ఎలా అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిన్న నేడు రేపు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నింటా బెస్ట్ గా నిలిచినప్పుడే మార్కెట్ లో అగ్రస్థానం తగ్గేది, బ్రాండ్ వాల్యూ పెరిగేది. రియాలిటీ రంగంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఫేవరెట్ ట్రస్టెడ్ రియాలిటీ బ్రాండ్ వాసవి గ్రూప్. ఓవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ను ప్రామిస్ చేసిన టైం కి కంప్లీట్ చేస్తూ, మరోవైపు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలిచే కొత్త ప్రాజెక్ట్స్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. సోషల్ మీడియా వేదికగా వాసవి సంస్థ ప్రెస్టీజ్ దెబ్బతీయాలని అనుకున్న వారి ఎత్తుగడలను తిప్పుకొడుతూ చట్టపరంగా ధీటైన సమాధానం ఇచ్చింది. మరోవైపు చక్కటి టీం వర్క్, పనితీరు, అంకిత భావంతో కూడిన సేవల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచుకుంది. కస్టమర్ల మనసు గెలుచుకుంటూ 3 దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న సంస్థ వాసవి గ్రూప్. అన్ని ముఖ్యమైన ఏరియాల్లో అందరికీ నచ్చే విధంగా లగ్జరీ ప్రాజెక్టుల్లో అల్టిమేట్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్, విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రాజెక్టులను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్ లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది?
ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్ గా ఉండాలని, డిజైన్ మోడర్న్ గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీమ్, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకుని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్ లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునే ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో పేరొందిన సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్లో 32 ఫ్లోర్లను డెవలప్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 685 ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్ లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మేము డూప్లెక్స్ విల్లాస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్ అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి డూప్లెక్స్ లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. ప్లానింగ్ లో ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్, రియాలిటీ రంగంలో కస్టమర్లను ఎప్పుడూ అట్రాక్ట్ చేసేటువంటి ఫీచర్స్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రశాంతతకు నిలయంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటూనే ప్రగతి పరుగు తీసేటువంటి ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులను డెవలప్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించింది గిరిధారి. ఇంకెవరికీ సాధ్యం కాదనిపించేంత వైవిధ్యంగా ది బెస్ట్ మాత్రమే కస్టమర్లకు అందించాలని గిరిధారి సంస్థ పాలసీ. అందుకే గిరిధారి ప్లానింగ్ చాలా విజనరీతో ఉంటుంది. సిటీలోని రాజేందర్ నగర్ వద్ద ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా మారే ప్రాంతంలో గిరిధారి సంస్థ బ్రాండ్ అండ్ మార్వెలస్ గా డెవలప్ చేసిన అతి పెద్ద ట్రిపుల్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు అతి సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీయే. ఇంత మంచి చోట నివాసం ఉండడానికి వెయిట్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్ లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇంటీరియర్ కూడా చేసుకుంటా ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్ లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ గానీ ఇండోర్ గానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. గిరిధారి సంస్థ తమ సేవలను మరింత మందికి చేరువ చేసేలా, మరింత మంది ఆకాంక్షలను నిజం చేసేలా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తోంది. విల్లా అనేది విలాసమే కాదు, ప్రశాంతత ఇచ్చేది, ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలన్నటువంటి కొత్త కాన్సెప్ట్ తో చేవెళ్ల రోడ్ లో సంరక్ష విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. వన్ టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 కిలోమీటర్స్ రేంజ్. ఔటర్ రింగ్ రోడ్ తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 కిలోమీటర్స్. సో ప్రతి ఒక్కరు అర్బన్ లో రావాలి. అర్బన్ లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్ లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్ గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో
కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్ గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఓకే సార్, ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన్నెగూడ సంరక్షణ అనే ప్రాజెక్టు మేము 60 ఎకరాల్లో చేపట్టినాం. విల్లా ప్రాజెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా నియర్ బై మనకు 1 hour ఇన్ ఎయిర్పోర్ట్. ఫార్మ్ హౌసెస్ కింద మనం 1200 యార్డ్స్ లో 2000 SFT అంటే ప్లాన్ అంతా జరుగుతా ఉన్నది. మంచి క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ 60 acres లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు బై భూత్పూర్ లో ఒక 60 acres లో భూత్పూర్ లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్. బై వరంగల్ లో కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం. అప్కమింగ్ ఇవి వస్తా ఉన్నాయి. మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది. రోజంతా ఆహ్లాదంగా ఉంటే లైఫ్ ఆనందమయంగా ఉంటుంది. మీరు ఇష్టపడే కట్టుకునే ఇల్లు అయినా, కష్టపడి డెవలప్ చేసిన బిజినెస్ ప్లేస్ అయినా, ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత బాగుంటే సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ కు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే డెస్టినేషన్, అదే సూర్య ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ గా క్వాలిటీకి పేరొందిన ప్రొడక్ట్స్ ను మీ ఇంటి గడపకు చేర్చేందుకు నిరంతరం తప్పించే వ్యక్తి సూర్య ఇంటర్నేషనల్ ఎండి పెంద్యాల హరినాథ్ బాబు గారు. అందుకే ఎప్పటికప్పుడు ఇంటీరియర్ ప్రొడక్ట్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని పరిచయం చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరింత మందికి ఉత్పత్తులను చేరువ చేసేలా మరో ముందడుగు వేశారు. రాయలసీమలోని తిరుపతి గడపలో కొత్తగా బ్రాంచ్లు కూడా ఓపెన్ చేశారు. హలో అండి అందరికి. సో గత 35 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే ఉంటూ సూర్య ఇంటర్నేషనల్ అనగానే కొత్తగా పరిచయం అక్కర్లేదు. మనందరికీ సుపరిచితులైన సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? యా, థ్యాంక్ యూ సార్. గత 35 years గా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. సో మీకోసం ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ కూడా నేను ఎవరికి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు మనకి జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రొడక్ట్స్ కూడా న్యూగా వస్తూ ఉన్నాయి. సో ఆ న్యూ ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు మీరు. సో వీటి గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? మా సూర్య ఇంటర్నేషనల్ సంస్థ 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. జాగ్వార్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటికీ మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం. జాగ్వార్ సంస్థ గత 60 సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్లో ఉంది. అయితే వారు ఓన్లీ శానిటరీ వేరు, సిపి ఫిట్టింగ్స్ మాత్రమే తయారు చేసేవారు. అలాంటిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఈ రోజు కస్టమర్ కి ఒకటే బ్రాండ్ లో అన్ని ప్రొడక్ట్స్ వస్తే ఎలా ఉంటుంది, అన్ని ప్రొడక్ట్స్ ఒక దగ్గర సర్వీస్ లభించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో కంపెనీ షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానెల్, వర్ల్పూల్, స్పా, లైటింగ్, గీజర్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. వాటన్నిటినీ కూడా మేము మార్కెట్ చేస్తున్నాము. సుమారుగా 220 మంది డీలర్స్ ఏపీ, తెలంగాణలో ఉన్నారు. వారికి మా ఓన్ ట్రక్స్ ద్వారా డెలివరీ చేస్తూ ఇన్ టైం కి మా కస్టమర్ కి ప్రాపర్ గా సర్వీస్ ఇస్తూ మా కంపెనీ తరఫున స్టాఫ్ ఉన్నారు. అలాగే మా జాగ్వార్ కంపెనీ తరఫున కూడా సుమారుగా 45 మంది నిష్ణాతులైన సేల్స్ పీపుల్ ఉన్నారు. సో డీలర్స్ ఎప్పుడైతే ఓ కస్టమర్ కావాల్సిన విషయం గానీ, కస్టమర్ విజిట్ చేయాలన్నా గానీ ఫెసిలిటేట్ చేయడానికి ఈజ్ ఏ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. అలాగే ఈ ప్రొడక్ట్ క్వాలిటీ ఇండియన్ వాటర్స్ కి, ఇండియన్ యూసేజ్ కి బాగా సూటబుల్ అయిన ప్రొడక్ట్. ఎందుకంటే ఇండియన్ కస్టమర్ ని మేము అర్థం చేసుకున్నట్టుగా నో అదర్ కంపెనీ కెన్ అండర్స్టాండ్. మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి జాగ్వార్ కంపెనీ ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అందిస్తుంది. అలాగే మీరు అడిగినట్టుగా ఇప్పుడు కస్టమర్స్ జనరేషన్ మారుతుంది. ఎవ్రీ 10 years, ఎవ్రీ 5 years అభిరుచులు మారుతాయి, నీడ్స్ మారుతాయి. ఆ నీడ్స్ మారినప్పుడు దానికి తగ్గట్టుగా కూడా కంపెనీ ప్రొడక్ట్స్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. టెక్నాలజీ పరంగా కూడా వీ హ్యావ్ అప్డేటెడ్, అప్గ్రేడెడ్, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఏపీ, తెలంగాణలో మంచి డిస్ప్లే షోరూమ్స్ మేము ఓపెన్ చేస్తాం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, జో దిక్తా ఓ బిక్తా అన్నట్టుగా కస్టమర్ కూడా కన్వీనియన్స్ ఉంటుంది. ఆర్కిటెక్ట్స్ కి, ఇంటీరియర్ డిజైనర్స్ కి, బిల్డర్స్ కూడా చాలా చక్కటి అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. సో నిన్న మనకి సెంట్రల్ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. సో మనకి నిర్మాణ రంగం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఈ బడ్జెట్ చూసినట్టయితే కొంత ఆశాజనకంగా లేనట్టు అనిపించిందండి. ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం తక్కువగా అనిపించింది నా ఉద్దేశం. ఇంకొంచెం రాయితీలు ఇచ్చింటే చాలా బాగుండేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.